ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ అంటే చాలా మంది పోటీలు ఉన్నారు, మీకే ఎందుకు ఇవ్వాలనేటువంటిది నాకు ఎందుకంటే నేను 25 ఇయర్స్ తర్వాత నేను జాంబాగ్లా ఎంఐఎంకు ఓడిపించిన. అలా హెడ్ ఆఫీస్ కూడా దారుస్థానం నా ఏరియాలో ఉన్నది. ఓకే. ఇక నీకు ఎంఐఎంకు ఇప్పుడు టోటల్ హైదరాబాద్లో కాదు తెలంగాణ మొత్తం వ్యతిరేకంగా ఉంది వాళ్ళకు. ఓకే. వాళ్ళు ఓన్లీ కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తారనేది ఉన్నది. ఇప్పుడు మనం ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాము, వాళ్ళు దాదాపు యాగత్పూర్లో కూడా దాదాపు ఓడిపోయినట్టే ఓడిపోయి కలిసారు. నాంపల్లి చూడండి వీళ్ళకు 2,000-3,000 అట్లా కలిసారు. అలా తక్కువ అవుతుంది, అలా క్రేజ్ ఎంఐఎం తక్కువ అవుతుంది. ఎందుకంటే అంతా తెలిసిపోయింది ప్రజలకు, వీళ్ళు వాళ్ళ సొంత అన్నదమ్ముల పార్టీ ఉన్నది, మా ఫ్యామిలీ పార్టీ ఉన్నది, వీళ్ళు ప్రజలకు ఏం చేస్తలేరని నమ్మకం ఉన్నది. ఈసారి నాకు అవకాశం ఇస్తే 100% బీజేపీ జెండా నేను హైదరాబాద్ పార్లమెంట్ పెడతా అని ఆశిస్తున్నాను. ఓకే. కానీ భారతీయ జనతా పార్టీలో చాలామంది లేదు, నేను కూడా ట్రై చేస్తున్నా. నాకు ఇయ్యని చెప్పని నాకు ఇస్తాడో సంతోషం, నా తర్వాత విరోధులకు ఇస్తాడో నేను గట్టిగా పనిచేస్తా. మా ఒకటి ధ్యేయం ఏమున్నదంటే మేము హైదరాబాద్లో ఓవైసీగా ఓడిపోవాలి, మా భారతీయ జనతా పార్టీ గెలవాలి. గెలిస్తే అంత ఉందంటారా? అసలు 100% ఉన్నది. మంచి క్యాండిడేట్ చూసి ఎవరైతే పబ్లిక్లో ఉంటారో అటువంటి మనుషులకు ఇస్తే 100% మనం బీజేపీ జెండా ఎగురొచ్చాడు. కానీ హిందువుల ఓట్ల సంఖ్య తక్కువ ఉన్నటువంటి ఏరియాలో కష్టం కాదంటారా? లేదు, తక్కువ ఎందుకు బాగున్నాయి. తక్కువ అంటే దాదాపు more than 5 lakhs ఉన్నాయి హిందూస్. ఓకే. 5 lakhs అలాగే ఒక 6-7 lakhs ఉన్నాయి. మనం 100% పోలింగ్ పడుతుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో మోదీ వైపు చూస్తారు అందరూ. ఓట్లు బీజేపీకి ఇచ్చినా మోదీ వైపు చూస్తారు, మోదీ గురించి కలుస్తారని ఆశ ఉన్నది అట్లా. కానీ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అంతా మాతోటి అయిందని అభివృద్ధి ఏం వాళ్ళు ఏమైంది చెప్పు. మున్సిపాలిటీ ఇప్పుడు చూడండి, ఇయ్యాలో కూడా రిక్షా నడిపి రిక్షా, ఆటోలో ఆటో, పంక్చర్ చేసిన పంక్చోడే. ఇప్పుడు మెట్రో చూడండి వచ్చిందా ఇప్పుడు దాకా చూడండి. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మెట్రో వ్యతిరేకం చేస్తారు డెవలప్ కానీ వాళ్ళు ఏ రోజు ఓల్డ్ సిటీలో ప్రజలు డెవలప్ అయితే వాళ్ళు ఓడిపోతారని, వాళ్ళు ఎప్పుడు ప్రజలు డెవలప్ చేయాలని అభిప్రాయం ఉన్నది. కానీ మేము 20,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినాం అన్నట్టు. డబ్బులు చేసి ఏం చేసి డబ్బులు ఎక్కడ చూపించారు మళ్ళీ చెప్పండి. డబ్బు ఏమేమి డెవలప్ ఒక వైట్ పేపర్ మీద చూపించండి మళ్ళీ ఏం డెవలప్ చేసి. అక్బరుద్దీన్ అసెంబ్లీలో అన్నాడు మేమే తీసుకొచ్చినాం, మేము మాకు తప్ప ఇంకెవరికి ఓటేరు అంటే వాళ్ళు హిస్టరీ చూడండి సార్. ఇప్పుడు ఒకరు 25 నుంచి వాళ్ళు ఉన్నారు, 25 నుంచి ఎంత డెవలప్ చేయాలి అది చూడండి. ఇవాళ ఒకరు కాదు కదా, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే 30 years నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. అసలు అందులో చూడండి మీరు 30 years ఏం చేసినాం మళ్ళీ ఆయన. మనం కూడా ఇప్పుడు తిరుగుతుంటాం, అదే ట్రాఫిక్ జామ్, అవే ఫుట్పాత్ బిజినెస్లు అవే ఉన్నాయి, అవే కమ్యూనిటీ, అవే కమ్యూనల్ భాషనే మాట్లాడతాడు. మన ఎలక్షన్లో కూడా కమిషన్ ఒక మీటింగ్లో పోలీసులో ఖబర్దార్ చేస్తున్నాడు ఆయన. దీనికా ముందు కూడా మన హిందువుల వ్యతిరేకంలో మీరు 25 crores, మేము 25 crores ఉన్నాం, మీరు 100 crores 15 minutes పోలీస్ జరుపుకుని అటువంటి ఆ భాష మాట్లాడుతుంటారు. కానీ పబ్లిక్ వ్యతిరేకం ఎందుకు వస్తుంటే మంచి లీడర్ అలా వస్తాడని వ్యతిరేకం చేస్తారు. ఇక స్ట్రాంగ్ లీడర్ వచ్చిందనుకో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కలుస్తుందని అభిస్తున్నాను.